సినిమా అనేది మాయా ప్రపంచం. స్టార్డమ్ ఉన్నంత కాలం వెండితెరపై ఓ వెలుగు వెలుగుతారు. కానీ ఫేడ్ ఔట్ అయ్యాక ఎవరూ పట్టించుకోరు. అప్పటిదాకా టిప్ టాప్‌గా ఉన్న సెలబ్రిటీ బికారిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చేతి నిండా సంపాదించిన తారలు చేతులు చాచి సాయం కోసం అర్థించే దీన పరిస్థితులు ఎదురు కావచ్చు. ఇక్కడ కనిపిస్తున్న హీరో ఇప్పుడిలాంటి స్థితిలోనే ఉన్నాడు. తనకు సాయం చేయమని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాడు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు, అభినయ కింగర్. మలయాళ ప్రముఖ నటి టీపీ రాధామణి కుమారుడే అభినయ్. 'తులుల్లు వదో ఇలమై' సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. 'జంక్షన్' అనే తమిళ మూవీలో హీరోగా నటించాడు. 'సక్సెస్', 'దాస్', 'పొన్ మేగలై', 'సొల్లా సొల్లా ఇనుక్కం', 'ఆర్ముగం', 'ఆరోహణం' వంటి పలు తమిళ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు. మలయాళ సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు. చివరిగా 2014లో వచ్చిన 'వల్లవనక్కు పుల్లం ఆయుధం' సినిమా చేశాడు. విద్యుత్ జంవాల్, మిలింద్ సోమన్, బాబు ఆంటోనీ వంటి నటులకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన గొంతు అరువిచ్చాడు. సినిమాలతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించాడు. అయితే అభినయ్ దాదాపుగా దశాబ్ద కాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నాడు. ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఇతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దానికి తోడు అతడి ఆర్థిక పరిస్థితి కూడా అస్సలు బాగోలేదు. ప్రభుత్వం నడిపే క్యాంటీన్లో తింటూ బతుకు నెట్టుకొస్తున్నాడు. పూట గడవడమే కష్టంగా ఉన్న ఇతడు కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆ వ్యాధి ముదిరిందని, తాను కొంతకాలం మాత్రమే బతుకుతా అని దీనంగా చెప్తున్నాడు. తాజాగా ఈ నటుడి దుస్థితి గురించి తెలుసుకున్న తమిళ కమేడియన్ కేపీవై బాల అభినయ్‌ను కలిసి ₹1,00,000 ఆర్థిక సాయం చేశాడు. ఈ సందర్భంగా అభినయ్, నేను ఏడాదిన్నర మాత్రమే బ్రతుకుతా అని డాక్టర్స్ చెప్పారని తెలిపాడు. ఆ మాటతో భావోద్వేగానికి లోనైన బాల, నీకు తప్పకుండా నయమవుతుంది, మళ్ళీ సినిమాలు చేస్తావని ధైర్యం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు అభినయ్ బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడని అంటున్నారు. అభినయ్‌కి సాయం చేసినందుకు బాలాని మెచ్చుకుంటున్నారు.